నమస్తే అమ్మా, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటారు, ఇప్పుడు ఎలా ఉంది? జగన్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండేది. అప్పుడే బాగుంది నాయన, జగన్ గారిదే బాగుంది. జగన్ అన్నది బాగుంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, ఇల్లు వచ్చాక అంత ఫ్రాడ్ అయిపోయింది. మేము స్టూడెంట్స్ కాబట్టి ఆయన ఉన్నప్పుడు మా కాలేజెస్ కానీ మా ఎడ్యుకేషన్ కానీ చాలా బాగుండేది. మాకు ఆయన వల్ల చాలా వరకు మేలు జరిగింది నా, అందుకని అభిమానం. మా యొక్క సర్జరీ కూడా ఆయన పెట్టిన దాని వల్లే జరిగింది, ఆరోగ్యశ్రీ కార్డు వల్లే జరిగింది, అందుకని అభిమానం ఎక్కువ. జగన్ గారు సార్ వచ్చినాక మహిళలకు చాలా మంచిగానే చేసినారు సార్. మా స్కాలర్షిప్ మాకు 45 పెన్షన్ అంతా ఇచ్చాను జగన్ పిల్లలకి పిల్లలకి ఇచ్చిన. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం ఇవ్వట్లేదా? ఇది లుచ్చా ప్రభుత్వం అది. దిశ యాప్ తీసుకొని వచ్చారు, కానీ ఇప్పుడైతే అట్లాంటి యాప్స్ కానీ ఏం కానీ మేము స్టూడెంట్స్ కాబట్టి మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మాకు ఒక ధైర్యం ఉండేది. గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో రైతులకు ఎలా ఉందంటారు? రైతుల పరిస్థితి బాగలేదు. వారాలు జాచి పైరు సైజు పైరు రాలే. గిట్టుబాటు ధర కానీ ఈ వయసు కానీ ఈ క్రాప్ కానీ ఎలా చేస్తారా? జగన్ చేస్తాను ఇంత ముందు, ఇప్పుడు చేయడం లే. రైతు బిడ్డ కదా, బాగా చేస్తాడు. అన్ని పారబోతున్నారు కదా, రైతులకు గిట్టుబాటు లేక పడేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చెప్పాలంటే జగన్ అన్ని టయానికి అన్ని మొత్తం అన్ని కరెక్ట్ గా చెప్పినటానికి చెప్పినట్టు అన్ని వదిలినాడు. జగన్ సారే బాగా ఇచ్చినారు అనే టాక్ వస్తుంది ఇప్పుడు బాగా అందరు మహిళలలో. వృద్ధాప్యంలో ఉన్న వారికి పింఛన్ అయినా, స్టూడెంట్స్ కి విద్యా దీవెన అయినా, సచివాలయంస్ అయినా కూడా, వాలంటీర్స్ అయినా కూడా, రేషన్ అయినా కూడా ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే రేషన్ అయితే అక్కడికే వెళ్ళి మేము తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈసారి బంపర్ మెజారిటీ వస్తాడు జగన్ అన్న. సార్ ఎలక్షన్ సారా గుద్దుతాం, ఓటు గుద్దు పెట్టాం మా జగన్ సార్ కు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా మేము జగన్ పార్టీ, మేము జగన్ కే ఓటు కూడా మాకు జగనే కావాలా. ఇదంతా ఫ్రాడ్. న్యాయంగా అయితే కనుక జగనే వచ్చేది. ఇప్పుడైనా జగనే, అప్పుడైనా ఇప్పుడు సత్య ఓడినారని లే, ఇప్పుడు గెలిచినట్టే అనుకో జగన్.